వాట్సాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదో సంచలనం. గ్రూపులు కట్టడం, చాటింగ్లు చేయడం ఇప్పుడు కామన్ గా మారింది. ఛాన్స్ ఉంది కదా అని ఎడాపెడా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తున్నారా? వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ గా ఉండటం ఒక హోదాగా ఫీల్ అవుతున్నారా? అయితే జాగ్రత్త. గ్రూప్ మెంబర్స్ చేసే పోస్టులకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. కుదిరితే మీ చేతికే బేడీలు పడొచ్చు. వాట్సాప్ ఇప్పుడిది స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు స్వర్గధామం. సమాచారాన్ని పంచుకోవాలన్నా, ఫోటోలు వీడియోలు పంపుకోవాలన్నా ఈ మాధ్యమం చాలా ఉపయోగపడుతుంది. గ్రూపులుగా ఏర్పడితే సందడే సందడి. అయితే ప్రతిదానికి ఒక హద్దుంటుంది. ఛాన్స్ ఉంది కదా అని గ్రూపులు క్రియేట్ చేసి వాటికి అడ్మిన్ గా ఉండే వారికి చిక్కులు పెరుగుతున్నాయి. గ్రూప్ లో ఎవరు పుకార్లు సృష్టించినా, అభ్యంతరకరమైన మెసేజ్లు పెట్టినా అడ్మినిస్ట్రేటరే బాధ్యుడు. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో వాట్సాప్ అడ్మిన్ సహా 3 అరెస్ట్ అవడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాట్సాప్ గ్రూప్ లో సభ్యులు అభ్యంతరకర మెసేజ్లు చేస్తే అడ్మిన్ కి ఏం సంబంధం అనుకోవచ్చు. అక్కడే అసలు కిటుకుంది. భారత ఐటీ చట్టం ప్రకారం ఏదైనా ఆన్లైన్ గ్రూప్ కు బాధ్యులుగా ఎవరు ఉంటే వారిని మధ్యవర్తిగా భావిస్తారు. అంటే ఇక్కడ అడ్మినే బాధ్యుడు. వాట్సాప్ లో పెద్ద సమస్య ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ తన గ్రూప్ లో పెట్టే ఏ మెసేజ్ ను కూడా డిలీట్ చేయలేడు. సభ్యులను నియంత్రించే పరిస్థితి లేదు. కేవలం జనాన్ని గ్రూప్ లో చేర్చుకోవటం, తొలగించడం తప్ప జరిగిన నష్టాన్ని నివారించలేడు. ఐటీ చట్టం 2000 సంవత్సరంలో రూపొందించారు. 2008లో మార్పులు చేశారు. 2009లో వాట్సాప్ మొదలైంది. అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అన్ని వేళ్లను అడ్మిన్ వైపే చూపుతున్నాయి. మెసేజ్ ను ఎవరు సృష్టించారో తెలుసుకునే అవకాశం లేదు. కేవలం దాన్ని వ్యాప్తి చేసేవారిని గుర్తుపట్టడం సులువు. ఇదే మన దర్యాప్తులో ఉన్న లూప్ హోల్. మరోవైపు మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది కాదు, ఎవరు పోస్ట్ చేశారన్నదే దర్యాప్తు సమయంలో పోలీసులు చూస్తారు. ఎవరో పంపితే ఫార్వర్డ్ చేశానంతే అని సింపుల్ గా చెప్పడానికి వీల్లేదు. ఎటు తిరిగి వాట్సాప్ గ్రూప్ అంతటికీ హెడ్ గా ఉండే అడ్మిన్ కే కష్టాలుంటాయన్నది వాస్తవం. ఈ మధ్య కాలంలో ఎవరు పడితే వాళ్ళు వెచ్చిలోడికి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. వన్స్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత అటు అడ్మిన్ దాంట్లో మెంబర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా పోలీస్ కేసుని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మధ్య కాలంలో మనకి ఇండియాలో వచ్చేటప్పటికి 3 to 4 కేసెస్ ఈ నేపథ్యంలో జరగడం జరిగింది. అరెస్టులు, పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవాలంటే వాట్సాప్ అడ్మిన్ ముందుగానే సభ్యులకు కొన్ని జాగ్రత్తలు చెప్తే బెటర్. చట్ట వ్యతిరేకమైన, జాతి భద్రతకు ప్రమాదకరమైన, ఐటీ చట్టాలను ఉల్లంఘించే అభ్యంతరకరమైన పోస్టులను పెట్టొద్దని ముందుగానే చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసేలా చెప్పాల్సిన బాధ్యత అడ్మిన్దే. ఎవరైనా సభ్యులు పరిధి దాటి ప్రవర్తిస్తే ఆ విషయాన్ని పోలీసులకు చెప్పాలి. లేదంటే అడ్మిన్ చేతికి బేడీలు తప్పవు. గ్రూప్ లో మీ ప్రమేయం ఇష్టం లేకుండా ఒక అడ్మిన్ మిమ్మల్ని కూడా అడ్మినిస్ట్రేటర్ గా మారిస్తే ఆ గ్రూప్ నుంచి బయటపడడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు. లేదంటే చేయని తప్పుకు బలవ్వాల్సి వస్తోంది. మెసేజ్ తీవ్రతను బట్టి మెంబర్ కాని వారు కూడా వాటిపై ఫిర్యాదు చేయవచ్చు. విదేశీయులపైన చర్యలు తీసుకునేలా చట్టాలున్నాయి. సో వన్స్ వాట్సాప్ గ్రూప్ లో వచ్చేటప్పటికే అబ్జెక్షనబుల్ కంటెంట్, అది పోర్నోగ్రఫీ కావచ్చు, లేకపోతే కనుక వేరే వాళ్ళని దూషించే విధంగా, అంటే పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ ఫిగర్స్ కావచ్చు, దూషించే విధమైన పోస్టులు షేర్ చేసుకోకూడదు. అలాగే దేశ సమగ్రతకే దెబ్బతీసే విధంగా, అంటే కులాలు, మతాలు, ప్రాంతాలలో వైషమ్యాలను తెచ్చగొట్టే విధమైన పోస్టులు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయకూడదు. అలాగే కాపీ రైటెడ్ కంటెంట్, అంటే ఇంటర్నెట్ లో ఎక్కడ పడితే ఎక్కడ కనపడిన కాపీ రైటెడ్ కంటెంట్ ని కాపీ చేసుకొచ్చేసి ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసుకోకూడదు. అభ్యంతరకర విషయాలు పోస్ట్ చేస్తే ఐపీసీ సెక్షన్ 505, 1B ప్రకారం కేసులు నమోదు చేయొచ్చు. అలాగే ఐటీ చట్టం 153, 34, 67 సెక్షన్ల కేసులు నమోదవుతాయి. వాట్సాప్ గ్రూపుల నుంచి తొలగించాలన్న కారణంగా సభ్యులు అడ్మిన్ పై దాడి చేసిన ఘటనలు పెరుగుతున్నాయి. ఏ రకంగా చూసినా వాట్సాప్ గ్రూపులకు అడ్మిన్ గా ఉండటం ప్రమాదకరంగా మారుతోంది. సో వాట్సాప్ అడ్మిన్లందరూ బీ కేర్ఫుల్.